భారతీయులందరూ నా సహోదరులు, భారతదేశంని ప్రేమించుచున్నాను అంటూ మా చిన్నప్పుడు స్కూళ్ళల్లో రోజు ప్రతిజ్ఞ ఉండేది. ఇప్పుడు ఆ ప్రతిజ్ఞలు లేకపోవడం, లేకపోతే కార్పొరేట్ బందెల దొడ్లో తయారవుతున్నటువంటి గొర్రెల లాంటి విద్యా వ్యవస్థ తయారు కావడం, చివరికి దేశభక్తి అంటే అదొక జోక్ అయిపోయింది. ఎక్కడెక్కడో బతకడం ఒక గొప్ప అయిపోయింది. అసలు దేశం గురించి కామెంట్లు చేసుకోవడం, కామెడీ చేసుకోవడం ఆట అయిపోయింది. ఇదే తీవ్రవాదులకు ఊతమైపోయింది. చివరికి ఏ స్థాయికి వాళ్ళు ఎదిగిపోయారో మనం దిగజారిపోయామో అర్థం కానటువంటి పరిస్థితి. భారతదేశపు ఎన్నికలు ఎలా ఉండాలో ఇక్కడున్నటువంటి ప్రజలకి తీవ్రవాదులు శాసించి చెప్తున్నారు, లేదా తీవ్రవాదులు హితబోధలు చేస్తున్నారు. తాజాగా 2024లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించి ఓడిస్తే కనుక భారత్ని పాకిస్తాన్లో కలిపేస్తామంటూ ప్రణాళికలు చెప్తున్నటువంటి ఒక వెధవకి సంబంధించినటువంటిది. చూడండి. दिल्ली पर पाकिस्तान का झंडा लहरा देंगे इंशाअल्लाह। पाकिस्तान के तमाम सियासी और मजहबी जमातें इस बात पर मुत्तफिक है कि रियासत की दिफा अव्वल तरीन जिहाद है, और इस जिहाद के लिए खैबर से कराची तक पाकिस्तान का बच्चा बच्चा तैयार है। मोदी सरकार सुन लो, अगर हमने ये बंदूकें रखी हैं तो ये नुमाइश के लिए नहीं है, ये तुम्हारा जैसे खंजीरों के लिए और गद्दारों के लिए और जालिम और दहशतगर्दों के लिए रखे हैं। अगर रियासत ने इजाजत दी तो सुबह की नमाज से पहले दिल्ली पर पाकिस्तान का झंडा लहरा देंगे इंशाअल्लाह। जिंदाबाद पाकिस्तान, जिंदाबाद। ఇది ఇట్లాంటి దరిద్రులు ఇలాంటిది బహిరంగంగా మళ్ళీ ఏమన్నా మర్చిపోతారని గుర్తుపెట్టుకోలేదేమో. చూడండి, వీడు తుపాకులు పట్టుకుని మాట్లాడుతున్నాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏమిటి మన దేశంలో అసలు స్పందన ఉండదా? ఈ తీవ్రవాదులు లేదా ఈ తీవ్రవాదులకు మద్దతు ఇచ్చే వెధవల మీద మనం ఏమి చేయలేమా? మనం ఏమి స్పందించలేమా? ఇక్కడున్న ముస్లింలు మాట్లాడరా? ఇదే అర్థం కాంది.